లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు స్టార్ మహిళ 1800 ప్లస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ ఇంట్రొడక్షన్స్. My name is Sai Priti. Okay. My hobbies are dancing, playing. Dancing and playing. Playing. Okay. నా పేరు శ్వేత, నేను బీఫామ్ సెకండ్ ఇయర్, ఓల్డ్ సిటీ చార్మినార్, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు నిహారిక, నేను మెహందీపట్నం నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ సాంగ్స్ అండ్ డాన్సింగ్. నా పేరు శరణ్య, నేను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, వాచింగ్ టీవీ. నా పేరు మేఘన, నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ డాన్సింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నేను సూపర్. నన్ను చూసాక ఓకే, నేను డబుల్ సూపర్ అయితే. చెప్పు వైష్ణవి. నేను హైట్నగర్ లో నుంచి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆల్వేస్ వాచింగ్ స్టార్ మహిళ ఇన్ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ. సరే, అయితే పరిచయాలు అయిపోయి ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఓకే, చూద్దాం ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో. మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే. సాయి ప్రీతికి ఇచ్చేస్తున్నాము 20 పాయింట్స్. మరి మీకందరికి ఏమొచ్చాయో కార్డ్స్ ఒకసారి చూపించండి. దింపండి. పోదాం. ఓకే,
శ్వేతకి 10 పాయింట్. ఒక రాజుకి 2 గుర్రాలు. ఏంటి? ఒక రాజుకి 2 గుర్రాలు. ఏమిటది? రాజు కళ్ళు కాదు. కాళ్ళు కాదు. పరిగెడతాయి కదా 2 గుర్రాలు. కాదుగా. ఇంకెవరబ్బా రాజు? నాకు తెలియదు. చెప్పు 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 చెప్పు. నాకు తెలియదు. చెప్పే చెప్పే. చెప్పా చెప్పులా. నేను కాళ్ళ దాకా వెళ్ళాను కానీ దాని కిందకి వెళ్ళలేకపోయాను నేను. ఓకే థ్యాంక్ యూ. ఓకే రెడీ 1 2 3 గో. వైష్ణవికి 12 పాయింట్స్. 1 2 3 గో. శరణ్యకి 14 పాయింట్లు. తల్లి చనిపోయి తిరిగి లేస్తుంది. తల్లి చనిపోయి తిరిగి లేస్తుందా? అమ్మో ఏం దయ్యం కదమ్మా ఇది. తల్లి చనిపోయి తిరిగి లేస్తుంది. తెలియదు. తెలియదా? చెప్పాలా? చెప్పే. అరటి మొలక. ఓహో అంటే ఒకసారి అరటి కాయలు వచ్చేసిన తర్వాత తీసేస్తారు కానీ దాని మొలక ఉంటది. మొలక ఉంటది. దాని పిలక. దాని మొలక. దాని పిలక. అరటి పిలక ఉంటది. అది కరెక్ట్ ఆన్సర్. 1 2 3 గో. మేఘనాకి 16 పాయింట్లు, నిహారికకి 18 పాయింట్లు. బాగా వర్షం పడుతుంది. టెండూల్కర్ వెళ్తుంటాడు. అతను మొత్తం బాడీ మొత్తం తడిచిపోద్ది కానీ ఈ వేలు తడవదు. ఎందుకు? అది నీ వేలు కాబట్టి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట ఎవరు చూడని చోట పొగరాన్ని పొదరింట ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట ఎవరు చూడని చోట పొగరాన్ని పొదరింట
సయ్యనే కాముడే సందమ్మవా ఆశలే తీరని సందమ్మవా సైరా సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట రాజుల మోతలు సందమ్మవా మోజులే మోగని సందమ్మవా తోడుగా సేరుకో సందమ్మవా ప్రేమని తోడుకో సందమ్మవా గిలిగిలి సల్లగాలి తగిలిందే ఓ హంస సలి సలి సంబరాలు సాగిస్తే హైలేస కెరింత కెరటాల మునగాల కెరింత కెరటాల ఊరంత మునగాల ఊపందుకోవాల నీ పొందు కావాలా నీ ఒడిలో తొంగుంటా సందమావా నీ కలలో నేనుంట సందమ్మావా నా దొర నీవుర సందమావా ఊహల రాణివే సందమ్మావా సైరా సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా తళుకుల పూల తీగ సరసాల తేలాల వయారి అందాలు వయ్యారి అందాలు గంధాలు తీయాల మందార బుగ్గల్లో మద్దెళ్ళు మోగాల ఎడేడు జనమాలు సందమావా ఎలికగా ఉంటానే సందమ్మావా అందుకే నేనిక సందమావా నాయద నీదిక సందమ్మవా ఎర్ర కలువ పువ్వ ఎద్దమ్మ సలిమంట ఎవరు చూడని చోట పొగరాన్ని పొదరింట సైరా సరదా గువ్వా పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట రాజుల మోతలు సందమ్మవా మోజుల మోగని సందమ్మవా తోడుగా సేరుకో సందమావా ప్రేమని తోడుకో సందమావా మొత్తానికి మీరు నలుగురు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఈ పాట ఏ సినిమాలోది? మేఘన. యమలీల. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకి ఒక ఎకరం జీప్ గా అంటే బాగా పేద రాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాగు. అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు. ఓ కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికి ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టాడు. 1 అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఆగు. ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికిందయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట. ఊపిరి బిగబట్ట. ఇంతకీ కథ ప్రకారం ఎన్ని అడుగులు తవ్వితే మూట దొరికింది? వైష్ణవి. 15. కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
ఎంత విలుతో బాడీ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ వెనకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలి నీ సొంతం అయితే అంత కష్టం మనకెలా ప్రతి కళని చిటికలతో పిలిచే ప్రణయాల జతవలలో ఋతువులనే పట్టే సమయాన ముల్లో కాళ్ళు గుప్పిట్లో నెచ్చిట్టవా ఒళ్ళో తానే స్వర్గం వచ్చి దిగదా రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింటూ బాడీ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ బిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ నిహారిక చాలా బాగా చేసావు. గట్టిగా ఒకసారి నిహారిక చప్పట్లు. అలాగే మేఘన కూడా చేసింది అండ్ వైష్ణవి కూడా. థ్యాంక్ యూ. ఈ పాటలో నటించిన హీరో ఎవరు? శ్వేత. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాలపై నుండి వస్తారా ఒకసారి రాగాలే తీయంగా తీయగా. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ స్నేహ, బి స్నేహ ఉల్లాల్. స్నేహ ఉల్లాల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శరణ్య అక్క 1, వైష్ణవ అక్క 1, మేఘన అక్క 1. ధ్వనిని ఏ యూనిట్లలో కొలుస్తారు? సౌండ్ ని ఏ యూనిట్స్ లో కొలుస్తారు? ఆప్షన్స్. ఏ డెసిబెల్స్, బి హెక్టార్స్. హెక్టార్స్. డెసిబెల్స్.
దాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా పోరికి తినగా తుझ पे फिदा होगा సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా. గులాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ సంఘవి, బి మహేశ్వరి. సంఘవి. కాదు, మహేశ్వరి. పాపం చూసుండదు ఆ సినిమా. అందులో ఒక ఫేమస్ బైక్ సాంగ్ కూడా ఉంది. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ. భారతదేశానికి మొదటగా గులాబీ మొక్కల్ని తెచ్చింది ఎవరు? ఆప్షన్స్. అప్పటి వరకు మన భారతదేశంలో గులాబీ మొక్కలు లేవు లేవు లేవు. ఏ బాబర్, బి అక్బర్. బాబర్. కరెక్ట్. బాబర్ చక్రవర్తి ఫస్ట్ గులాబీ మొక్కల్ని తీసుకొచ్చారంట. అక్కడి నుంచి ఇంక మనకి గులాబీలు పూయడం మొదలెట్టాయి. వైష్ణవి 1, మేఘనా 2. Welcome to my party, yeah. I am naughty, naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. Welcome, na peru Kanakam. Hello, Pachaya Pariki Dorakam. ఈడొస్తే వేడెక్కే డ్రింక్స్ సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా నీ కోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చెన్నీళ్ళకుండా. పంచతంత్రం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ కమల్ హాసన్, బి మమ్మూటి. మమ్మూటి. కమల్ హాసన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. కమల్ హాసన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సెకండ్ క్వశ్చన్. రేడియో ద్వారా తొలిసారిగా ప్రసారమైన కార్యక్రమం ఏ అంశం మీద చర్చ జరిగింది? ఆప్షన్స్: ఏ ప్రజాస్వామ్యం, బి కమ్యూనిజం. ప్రజాస్వామ్యం. కాదమ్మా, కాదు, కమ్యూనిజం. కమ్యూనిజానికి సంబంధించిన ఒక అంశం మీద సర్ ఎర్నెస్ట్ బెన్ అనే పబ్లిషర్, కమ్యూనిస్ట్ ఎంపీ జేటీ వాల్టన్ నూయా బోల్ట్ల మధ్య ఈ చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని BBC ప్రసారం చేసింది. నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి బాజీ 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 రా రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ చూపే కొద్ది కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా కనవంతా పూసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు బాజీ 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 రా రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్. బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ ఆర్తి అగర్వాల్, బి సోనాలి బెంద్రే. ఆర్తి అగర్వాల్. కరెక్ట్. 3 పాయింట్స్. నిహారిక 1, మేఘనా 1, వైష్ణవి 1. బాస్కెట్బాల్ క్రీడలో బాస్కెట్స్ ఎంత ఎత్తులో వేలాడుతూ ఉంటాయి? ఆప్షన్స్: ఏ 14 అడుగులు, బి 10 అడుగులు. 14 అడుగులు. కాదు, 10 అడుగులు. నిహారిక నువ్వే నా కోరిక, నా కోరిక. నిహారిక నిహారిక
చిరంజీవి రేడియో జాకీగా చేసిన సినిమా ఏది? శంకర్ జిందాబాద్. కరెక్ట్ ఆన్సర్. 6. సాయి ప్రీతి 2, శ్వేత అక్క 1, వైష్ణవి అక్క 2, 1, శరణ్య. రేడియో ద్వారా తొలి కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్స్. ఏ 1933, బి 1923. 1939. 39 అసలు లేదు. 33 23 1923. 1923 ఫిబ్రవరి 22న రేడియో ద్వారా తొలి కార్యక్రమం ప్రారంభం అయ్యింది. కరెక్ట్ ఆన్సర్. సాయి ప్రీతి 1, శరణ్య 1, శ్వేత 1. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. చరిత్ర ప్రకారం హిట్లర్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉండేవాడు? ఆప్షన్స్. ఏ జర్మనీ, బి ఇటలీ. జర్మనీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. మేఘనా 3. రెండవ బిడ్డని కంటే అత్యంత ఎక్కువ జరిమానా విధించే దేశం ఏది? ఆప్షన్స్. ఏ చైనా, బి జర్మనీ. చైనా. అవును, అక్కడ ఓన్లీ సింగిల్ చైల్డ్ సిద్ధాంతం, పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి. తీసుకో 3. సాయి ప్రీతి 1, శ్వేత 1, నిహారిక 1. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాషా ప్రాక్టీసు చేసా
గట్టిగా ఒకసారి చప్పట్లు. చాలా బాగా చేసావు శ్వేత, ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్, చాలా బాగుంది. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం వైష్ణవి. సునీల్. చూద్దాం. ఎన్టీఆర్. సునీల్ కాదమ్మా, సునీల్ కాదు, -6. తరువాత చిత్రం నిహారిక. రామ్ చరణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్వేత. అల్లు అర్జున్. రేస్ గుర్రమా? ఎస్. చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏంటి అల్లు అర్జున్ అలా చూస్తున్నాడు నేను? బాగా చేసావంట డాన్స్ అంత. నెక్స్ట్ చిత్రం మేఘన. ఇలియానా. చూద్దాము. ఆహా, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం వైష్ణవి. కాజల్ అగర్వాల్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం శరణ్య. శృతి హాసన్. ఓకే. నన్ను ఎంత కరెక్ట్ గా గుర్తుపట్టారు అంటోంది. 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఈ గేమ్ మీరు ఆడే ముందు ఈ గేమ్ ఆడాలి. ఫస్ట్ ఇది వేయండి. ఓ చటాకేయండి. వారిని 1/2 కిలో దూగావు కదా చటాకేస్తే. ఎక్కువైతే 1 2 గోళీలు ఇట్లా తీస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ చిన్న మునక్కాయల్ని ఇందులో పెట్టండి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. చిన్న మునక్కాయలు అన్ని పెట్టాక ఒక పెద్ద మునక్కాయ తీసుకొని ఇందులోకి దూర్చండి. ఇలా ఒకటి, మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఎలాగైనా కూర్చోచ్చు వీటిలో. ఓకే, 2, మళ్ళీ ఓ 2 నెక్స్ట్ బుట్టలో, తర్వాత ఇంకో బుట్టలో, అలా. రెడీ? 1 2 3 గో.
అయ్యో ఆ బుట్టలో పెద్ద మునక్కాయలు పెట్టాలని చెప్పాం కదా, చిన్న మునక్కాయలన్నీ ఇక్కడికి. ఓకే, దీనికి నీకు 20 పాయింట్లు వచ్చేసాయి. 1 2 3 4 5 6 7 8 దానికి పాయింట్లు రావు. 48 ప్లస్ 20 68. అండ్ హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 అండ్ దానికి 20. సో 42 అండ్ 62. కూల్ బాక్స్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48 అండ్ 20 68. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48 ప్లస్ 20 68. రోటీ మేక్. 1 2 3 గో.
పెట్టేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 60 ప్లస్ 20 80 అంటే హండీ సెట్. నీ టార్గెట్ 88 అంటే ఇది పెట్టేసిన తర్వాత మినిమం 12 అయినా పెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 ప్లస్ 20 92 పాయింట్స్ తో గెలిచేసావు. కంగ్రాట్స్ శ్వేత. డిన్నర్ సెట్ వచ్చింది. కంగ్రాట్స్. ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి శ్వేత. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే